ఎంపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంపై పీఠముడి మూవేడింది. పోటీ నుంచి బట్టి విక్రమార్క సతీమణి నందిని తప్పుకున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రశాంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నందున కరీంనగర్ బీసీ అభ్యర్థిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే 14 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రేపో మాపో మరో 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంపై పీఠముడి వీడింది. పోటీ నుంచి బట్టి విక్రమార్క సతీమణి నందిని తప్పుకున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నందున కరీంనగర్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే 14 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రేపో మాపో మరో 3 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక తెలంగాణలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి పోటీ నుంచి బట్టి విక్రమార్క సతీమణి నందిని తప్పుకోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి సామాజిక వర్గానికి ఇస్తున్నందున కరీంనగర్ బీసీ అభ్యర్థికి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రసాద్ రెడ్డికి అభ్యర్థుల లిస్టులో చోటు దక్కింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక తుదిదశకుంది. మరో 3 అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఒకరు పోటీ నుండి తప్పుకున్నారు. కాబట్టి వారు కూడా వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఇప్పటి వరకు 14 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కేవలం 3 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి 1 ఖమ్మం, 2 కరీంనగర్, 3 హైదరాబాద్. ఈ 3 స్థానాల్లో ప్రకటించాల్సి ఉంటుంది. నిన్న ఢిల్లీలో సిఈసి భేటీ జరిగింది. సిఈసి భేటీలో సుదీర్ఘ భేటీ జరిగింది. పూర్తిగా దీనిపైన కసరత్తు జరిగింది. ఏకాగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇటీవలే 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరగానే వారికి అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక ఖమ్మం విషయానికి వచ్చేసరికి గత కొన్ని రోజులుగా ఖమ్మం పార్లమెంట్ ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు పెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిని, అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్, ఈ 3 తీవ్రంగా పోటీ పడ్డారు. తీవ్ర చర్చోపచర్చలు, అనేక భేటీల అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ నుండి తప్పుకున్నట్టుగా కాంగ్రెస్ ఉన్నత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఆయన ఎంపిక ఇవాళ రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారు. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మిగతా 2 పార్టీలతో పోల్చుకుంటే తక్కువ స్థానాలను ఇచ్చింది. కాబట్టి అదే స్థాయిలో బీసీ సామాజిక వర్గ అభ్యర్థులను ఎంపిక చేస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు
వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కరీంనగర్ కు ఒక బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఇక్కడ పోటీ పడ్డారు. ముగ్గురు పైన ఫ్లాట్ సర్వే కొనసాగింది. ఒకరు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా మరొకరు రాజేందర్ రావు, ఇతను వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా తిన్మార్ మల్లన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ ఫ్లాట్ సర్వే ఆధారంగా ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో, అక్కడ బండి సంజయ్ బీజేపీ ఉన్నారు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు ధీటుగా నిలవలేకపోతున్నారు కాబట్టి మరో బీసీ నాయకుడి కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకులాట జరుగుతుంది. మంచి బీసీ నాయకుడు దొరికితే అక్కడ అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ సంబంధించి ఖాన్ అనే అభ్యర్థి ఉన్నారు. అది ముస్లిం కోట, ముస్లింలకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు, గెలిచే అభ్యర్థులు, అదేవిధంగా అంగబలం అర్ధబలం ఉన్న అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తుంది. మరో 3 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అవి రేపు మాపు ప్రకటించాల్సి ఉంటుంది. ఖమ్మం పీఠముడు అయితే దాదాపుగా విడిపోయినట్టే చెప్పవచ్చు. ఎందుకంటే మొదటగా సోనియా గాంధీ పోటీ చేస్తామన్నారు, తర్వాత ప్రియాంక గాంధీ పోటీ అన్నారు, తర్వాత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరు వారు ఇక్కడ పోటీ చేయడానికి సుముఖంగా లేకపోవడంతో పోటీ ఎక్కువైంది. లాస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇక్కడ అభ్యర్థిత్వం ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఖమ్మం పార్లమెంటు స్థానంపై పీఠముడి వీడింది. పోటీ నుంచి బట్టి విక్రమార్క సతీమణి నందిని తప్పుకున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నందున కరీంనగర్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే 14 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రేపో మాపో మరో 3 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. దీపిక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల ఎంపిక అనేది ఒక కొలిక్కి వచ్చింది. నిన్నటి వరకు కూడా ఖమ్మం స్థానానికి సంబంధించి ప్రతిష్టంభన నెలకొంది. దీనివల్ల అటు కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్, ఈ 2 స్థానాలను కూడా ఖమ్మం స్థానం తేలే వరకు ఆ 2 స్థానాలను కూడా అభ్యర్థులను ప్రకటించడానికి వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఖమ్మానికి సంబంధించి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కోసం బట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడు యుగేందర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా ముగ్గురు కూడా ఎవరికి వాళ్లే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆఖరి వరకు కూడా ఖమ్మం స్థానం ఎవరికి దక్కుతుందని చెప్పి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సిఈసి సమావేశంలో మల్లుబట్టి విక్రమార్క పోటీ నుంచి విరమించుకున్నట్లుగా ఆయన అక్కడ సిఈసి సమావేశంలో చెప్పినట్లుగా అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఖమ్మం స్థానం దాదాపుగా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఖరారైనట్లుగా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఖమ్మం రెడ్డి సమాజ వర్గానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ బీసీ సమాజ వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు లేదు రేపటిలోపుగా దానికి సంబంధించినటువంటి జాబితా విడుదలయ్యే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.